శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ధనుర్మాసం ఆదివారం రోజున వినవలసిన కథ. ఏ రోజైతే ఆదివారం సప్తమి తిథితో కలిసి వస్తుందో ఆ రోజును భానుసప్తమి అని అంటారు. దానినే విజయ సప్తమి, కళ్యాణ సప్తమి అని కూడా అంటారు. భానుసప్తమి రోజు చేసే సూర్య ఆరాధన విశేష ఫలప్రదమని పండితులు చెబుతున్నారు. భానుసప్తమి సూర్యునికి సంబంధించిన పర్వదినం. ఇది చాలా గొప్ప యోగమని చెబుతారు. ఎవరైతే సూర్య ఆరాధనను చేస్తారో వారి ఆరోగ్యం, విద్య, వ్యాపార అభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగం, సంతాన ప్రాప్తి, మనశ్శాంతి వంటివి లభిస్తాయి. ఇలాంటి విశేషమైన రోజున ఈ కథని విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం సూర్యదేవుని జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. పూర్వం సౌనకాది మహామునులు నైమిసారణ్యంలో 12 సంవత్సరాల దీక్షతో ఒక మహాయాగం చేస్తున్నారు. అక్కడికి రోమహర్షణుడు అంటే సూతిని తండ్రి వచ్చారు. మునులందరూ అతనికి సకల మర్యాదలు చేసి ఇలా పలికారు: నీవు సర్వపురాణాలు చక్కగా ఎరిగినవాడివి, నీకంటే తెలిసినవారు మరెవరున్నారు? కాబట్టి నీవు సృష్టి ప్రకారం మొదలు దేవ, రాక్షస, మానవ చరిత్రాలు, భగవత్ విషయాలు మాకు తెలియజేయు అని అడగగా సూతుడు ఇలా బ్రహ్మపురాణాన్ని చెప్పడం ప్రారంభించారు. బ్రహ్మ మానసపుత్రుడైన కశ్యప ప్రజాపతికి దక్షుని కూతురైన దితియందు రాక్షసులు జన్మించారు. అదితియందు దేవతలు జన్మించారు. వారు ఎప్పుడూ కూడా వారిలో వారు పోట్లాడుకుంటూ ఉండేవారు. ఇదంతా చూసిన అతిథి తన గర్భం ద్వారా సూర్యభగవానుడు జన్మించాలని కోరుకొని ఆయనకు నమస్కారం చేస్తుంది. ఇందుకోసం కశ్యపుడు కూడా అనుగ్రహించడం వలన అతిథి గర్భాన్ని దాలుస్తుంది. అయితే ఉపవాసాలు, వ్రతాలు చేస్తూ ఎంతో నీరసించిపోయి ఉన్న ఆమెను చూసి కశ్యపుడు ఆగ్రహించి, సంతానం కోసం ఇంత తప్పించి చివరికి గర్భం పోగొట్టుకునేలా ఉన్నావు అంటూ ప్రశ్నించాడు. దీనికి అతిథి తన భర్త తనని పరిహాసం చేస్తున్నాడని కోపగించుకుంటుంది. అతిథి తన భర్తతో మాట్లాడుతూ, ఈ గర్భమే జారిపోతే ఈ పిండం నుంచి జన్మించే బిడ్డ లోకాలను రక్షించేలా ఉంటాడు అంటూ గర్భాశయం నుంచి అండాన్ని జారవిడుస్తుంది. ఈ విధంగా గర్భం నుంచి పిండం మహా తేజస్సుతో కింద పడడంతో మొదటగా ఆ పిండం మృతి చెందినట్లుగా కనబడుతుంది. తరువాత కొంత సమయానికి ఆ పిండం నుంచి సువర్ణ కాంతులను ప్రకాశిస్తూ ఒక బాలుడు ఉద్భవిస్తాడు. ఆ విధంగా బాలుడు జన్మించడంతో అతిథి తన భర్తను ఉద్దేశించి ఇలా చెప్తుంది: నాదా, నీవు అండంలో ఉన్న బిడ్డను చంపేశావు అన్నావు కదా, ఇప్పుడు అండంలోని బిడ్డ కాంతులను విరజిల్లుతూ జన్మించాడు కాబట్టి ఇతను మార్తాండుడుగా పిలువబడతాడు అని అతిథి మార్తాండుడు అని పేరు పెట్టింది. అప్పటి నుండి సూర్యుడిని మార్తాండుడు అని పిలుస్తారు. సూర్యభగవానుడు అదితికి జన్మించడం వల్ల ఆదిత్యుడు అని పిలువబడ్డాడు. లోకాలకు వెలుగునిచ్చే పెద్ద కొలువులో ఉన్నాడు కదా అని విశ్వకర్మ తన కుమార్తె సంజ్ఞాదేవిని ఆదిత్యునికిచ్చి పెండ్లి చేశాడు. వీరి మొదటి సంతానం శ్రాద్ధదేవుడు. ఇతనినే వైవస్వతమనువు అంటారు. సూర్యుని తేజస్సు భరించలేక భర్తతో సుఖించేప్పుడు సంధ్యాదేవి కనులు మూసుకున్నది. సూర్యునికి కోపం వచ్చింది. అఖిల జనుల ఆయుష్ను నియంత్రించేవాడు కొడుకుగా పుడతాడు అన్నాడు. అలా పుట్టినవాడే యముడు. ఈసారి ఆమె కళ్ళు మూసుకోలేదు కానీ భర్తను చంచల దృష్టితో చూస్తుండిపోయింది. నీకు విలోల అయిన కుమార్తె పుడుతుంది అన్నాడు సూర్యుడు. పుట్టిన కూతుర పేరు యమున. కొంతకాలం గడిచాక భర్త నుంచి వెలువడే వెలుగు, వేడిని భరించలేకపోయింది. ఆయన తీక్షణత తగ్గించమని 1కి 2 సార్లు అడిగి చూసింది. అది తన సహజ లక్షణమని, తన తీక్షణతను తగ్గించుకోవడం కుదరదని చెప్పాడు సూర్యుడు. కొంతకాలం ఎలాగో భరించింది. వైవస్వతుడు, యముడు, యమి అనే సంతానం కలిగారు. ఆ తరువాత ఆమెలో మరల మునుపటి మార్పు వచ్చింది. తన కోసం వెలుగును, వేడిని తగ్గించుకోమని భర్తను అడిగిందామె. ఎప్పటిలాగే తనని సహిస్తూ
సహధర్మచారిణిగా సహజీవనం చేయాలని నచ్చచెప్పాడు సూర్యుడు. సరేనని తలాడించిందామె. అయితే తనకు ప్రస్తుతం అమ్మా నాన్నల మీద మనసు మళ్ళిందని, కొంతకాలం అక్కడ గడిపి వస్తానని చెప్పి పుట్టింటికి పయనం కట్టిందామె. భర్త తేజస్సు భరించలేకపోవడం తప్పించి తనకు ఆయనకు మనస్పర్ధులంటూ ఏమీ లేవు. పైగా తానంటే సూర్యుడికి ఎనలేని ప్రేమని తెలుసామెకు. అందుకే కొంతకాలం పాటైనా భర్తకు తాను దూరంగా ఉండాలని, కానీ భర్త తనకు దూరంగా ఉండకూడదనుకుంది. దాంతో ఒక ఆలోచన వచ్చింది ఆమెకు. ముమ్మూర్తులా తననే పోలి ఉన్న తన నీడకు ప్రాణం పోసింది. ఆ రూపానికి ఛాయ అని పేరు పెట్టి తనలాగే ప్రవర్తిస్తూ, తన పతిని సేవిస్తూ, తన సంతానాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ తన మందిరంలో ఉండమంది. అంతకాలం నీడగా ఆమెను అనుసరించడం తప్పించి తనకంటూ ప్రత్యేకత ఏమీ లేదు కాబట్టి అనుకోకుండా అవకాశం రావడంతో ఛాయ అందుకు ఆనందంగా అంగీకరించింది. ముమ్మూర్తులా నీవు నాలానే ఉన్నావు. ఆయనకు అనుమానం రాకుండా నాకు వలనే కాపురం చేయి. నా పిల్లల్ని నీ పిల్లలు అనుకో అంటూ అంపకాలు పెట్టి పిల్లలకు కూడా చెప్పకుండా పుట్టింటికి వెళ్ళింది సంధ్య. ఎన్నాళ్ళైనా అత్తారింటి ఊసెత్తని సంధ్యను చూసి సందేహం వచ్చింది విశ్వకర్మకు. కూతురుకు శుద్ధులు చెప్పి అత్తారింటికి పంపించాడు. భర్త వద్దకని బయలుదేరిన సంధ్య కురుదేశాలకి వెళ్ళి బడబా నామంతో అశ్వరూపాన్ని ధరించి పచ్చిక బీళ్లల్లో విహరింపసాగింది. అలా కొంతకాలం గడిచింది. తరువాత నారద మహర్షి ప్రబోధ ప్రోద్బలాలతో ఛాయ తనకు కూడా సొంత బిడ్డలు కావాలనుకుంది. ఫలితంగా ఆమెకు శనేశ్వరుడు, సావర్ణి, మనువు, తపతి పుట్టారు. మాతృమూర్తి అయ్యాక ఛాయలో అసూయ తలెత్తింది. దాంతో సొంత బిడ్డలకు ఎనలేని మమతానురాగాలు పంచుతూ సంధ్య సంతానంపై సవతి తల్లి ప్రేమను చూపసాగింది. వైవస్వతుడు, యముడు, యమునలకు తాము తమ తల్లికే సవతి బిడ్డలమనే విషయం తెలియదు కాబట్టి అమ్మలో ఇంత ఆకస్మిక మార్పు ఎందుకు వచ్చిందో ఆమెనే అడిగి తెలుసుకుందామని యముడు తన అన్నను, చెల్లిని వెంటబెట్టుకొని అమ్మ వద్దకు వెళ్ళాడు. మునుపటిలా తమను ప్రేమగా చూడటం లేదేమో అని అడిగాడు. ఛాయ కోపంతో ఈసడించుకొని యముణ్ణి తీవ్రంగా మందలించింది. యముడు తల్లితో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో ఆగ్రహించిన ఛాయ యముణ్ణి భయంకరంగా శపించింది. చిన్న విషయానికే పెద్ద శాపానికి గురైనందుకు అమితంగా బాధపడిన యముడు వెక్కుతూ తండ్రితో విషయమంతా విన్నవించాడు. కన్న తల్లి ఏమిటి, కన్న బిడ్డలను శపించడమేమిటనే అనుమానంతో సూర్యుడు ఛాయను గట్టిగా నిలదీయడంతో తాను సంధ్యను కాదని, ఆమె ప్రతిరూపమైన ఛాయనని, సంధ్యాదేవి ఆజ్ఞలాంటి అభ్యర్థన వల్లే తాను ఆమె స్థానంలో ఇక్కడ ఉండిపోయాననే విషయాన్ని వివరించింది ఛాయ. చిత్రంగా సూర్యభగవానుడికి ఇద్దరి మీద కోపం రాలేదు. తన కాంతిని భరించలేకనే కదా సంధ్య తనను వీడి వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ కూడా తనకు ఏ లోటు లేకుండా ఉండేందుకు తన ఛాయకు ప్రాణం పోసి వెళ్ళింది అనుకున్నాడు. సంధ్యపైన అమితమైన ప్రేమానురాగాలు జనించాయి. ఆమెను వెదుక్కుంటూ వెళ్ళాడు. అరణ్యంలో అందమైన ఆడగుర్రం కనిపించేసరికి కుతూహలంగా చూశాడు. ఆ హయమే తన భార్య అని గుర్తించాడు. తాను కూడా మగగుర్రం రూపం ధరించాడు. భర్తను గుర్తించిన సంధ్య ఆనందంగా ఆయనను చేరుకుంది. వారి అన్యోన్య దాంపత్య ఫలితంగా ఇరువురు కవలలు, మరొక కుమారుడు కలిగారు. ఆ కవలలే అశ్విని దేవతలుగా, దేవవైద్యులుగా దేవలోకానికి చేరారు. వారి సోదరుడు రేవంతుడు అశ్వహృదయం తెలిసిన వాడిగా భూలోకంలోనే ఉండిపోయాడు. తాను ఇంత చేసినా భర్తకు తనపై కోపం రాకపోవడంతో సంధ్యకు పతిదేవుడిపై ప్రేమ పుట్టింది. సూర్యభగవానుడితో కలిసి తన నివాసానికి వెళ్ళింది. ఈసారి ఆమె అడగకుండానే సూర్యుడు తన మామగారైన విశ్వకర్మ వద్దకు వెళ్ళి తన తేజస్సును తగ్గించమని కోరాడు. విశ్వకర్మ తరిణమనే పరికరంతో అల్లుడి తేజస్సుకు చిత్రిక పట్టాడు. సూర్యగోళం నుంచి అలా రాలిన పొడితో సుదర్శన చక్రాన్ని,
త్రిశూలాన్ని, శక్తి అనే ఆయుధాన్ని తయారు చేశాడు విశ్వకర్మ. సుదర్శనాన్ని విష్ణువుకు, త్రిశూలాన్ని శివుడుకు, శక్తిని పార్వతీకి ఇచ్చాడు. పార్వతి ఆ ఆయుధాన్ని తన గారాబు తనయుడైన కుమారస్వామికి ఇచ్చింది. తన కోసం ఎన్నో కష్టాలను భరించిన ఛాయను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది సంధ్య. ఛాయ సంధ్యలో లీనమైపోయింది. భర్త ఉగ్రత తగ్గడం, దానికి తోడు ఆయన తనకు తానుగా తన శరీరానికి శీతలత్వాన్ని అలదుకోవడంతో సంధ్యకు మరెన్నడూ ఇబ్బంది కలుగలేదు. హాయిగా భర్తతో కాపురం చేసుకుంటూ తన బిడ్డలతో పాటు ఛాయా సంతానాన్ని కూడా ప్రేమగా చూసుకుంటూ అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు స్వామివారి లీలల గురించి తెలుసుకుందాం. అన్నము ముట్టని ఆదివారం నోము కథ. కైలాసంలో శైలతనయ శివుని వద్ద కూర్చొని ప్రతి మాసంలోనూ స్త్రీలు భర్తకు దూరంగా ఉండుటకు కారణము ఏమి, వారు చేసిన దోషము ఏమిటి అని అడిగింది పరమశివుణ్ణి. అప్పుడు పరమేశ్వరుడు, పార్వతి, పూర్వము వృత్తాసురుని సంహరించాడు ఇంద్రుడు. అందువలన అతనికి బ్రహ్మహత్యా దోషము అంటుకున్నది. అప్పుడు ఆ దోషమును నివారించుకోవడానికి ఉపాయం చెప్పమని విష్ణుమూర్తిని ప్రార్థించాడు ఇంద్రుడు. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మహత్యా దోషమును 4 భాగములుగా విభజించాడు. మొదటి భాగమును భూమికి, రెండవ భాగమును చెట్లకు, మూడవ భాగమును స్త్రీలకు, 4వ భాగమును లోకములకు పంచిపెట్టాడు. ఈ కారణము చేతనే స్త్రీలు మాసమునకు ఒకసారి భర్తలకు దూరముగా ఉండవలసి వస్తున్నది. దీనిని లెక్క చేయక ఇంటియందు కలిపిన స్త్రీలకు పాపము దేహమునందు కనిపిస్తుంది అన్నాడు. అది విన్న పార్వతి, స్వామి, దేహమునందు కనిపించిన పాపమును స్త్రీలు ఏ విధముగా పోగొట్టుకోగలరు అని ప్రశ్నించింది భర్తని. ఆ పాపము పోవుటకు విఘ్నేశ్వరునికి పూజ చేసి అన్నము ముట్టని ఆదివారముల నోమును ఎల్లప్పుడూ నోచుకోవాలి అని చెప్పాడు భవానీపతి. పూర్వము సకల శాస్త్రమును ఆశాంతము చదివిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి 7 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. వారిలో చిన్న కుమార్తెకు భర్త యందు అనురాగము ఎక్కువగా ఉండేది. అందువలన ఆమె అమావాస్య, పూర్ణిమలలో కూడా భర్తను విడిచిపెట్టేది కాదు. ఆ విషయమును సిగ్గు విడిచి పెట్టి తండ్రికి కూడా చెప్పింది. అది విన్న తండ్రి పూర్ణిమ, అమావాస్యలందు భర్తకు దూరముగా ఉండాలి అని చెప్పాడు. తండ్రి మాటను పాటించి ఆమె ఆ 2 రోజులు భర్తకు దూరముగా ఉండేది. మిగిలిన రోజులన్నింటి యందు భర్తను కలిసేది. కొంతకాలమైన తరువాత ఆమెకు చర్మవ్యాధి సోకింది. కుష్ఠవ్యాధి శరీరమంతటా వ్యాపించి కనిపించింది. అందుకని ఆమెను తీసుకొని వచ్చి తన ఇంట్లో ఉంచుకున్నాడు తండ్రి. కాలప్రభావం వలన ఆమె తండ్రికి కూడా ఆ వ్యాధి సంక్రమించినది. అయినను అతడు పూర్వజన్మ పుణ్యము వలన సూర్యభక్తుడు అయినందువలన ఒకనాడు మిక్కిలి నియమనిష్టలతో సూర్యుని ఉపాసించాడు. అతని భక్తికి మెచ్చి సూర్యుడు ప్రత్యక్షమైనాడు. ఓ సోమయాజీ, ఈ గ్రామంలో సోమిదేవమ్మ అను మహాపతివ్రత ఉన్నది. ఆమె 360 వ్రతములను దేవతల, బ్రాహ్మణుల ప్రీతి కొరకు చేసిన పుణ్యవతి. ఆమె చేసిన అన్నము ముట్టని ఆదివారము నోము ఫలమును అడిగి తెచ్చుకునుచో నీకు ఆరోగ్యము చేకూరుతుంది అని వివరించాడు. అది విని బ్రాహ్మణుడు, స్వామి, ఈ విధమైన భయంకరమైన వ్యాధితో కూడిన నన్ను చూచిన ప్రజలు గ్రామములోనికి రానివ్వరు. నేను ఏ విధంగా ఆ పుణ్యమూర్తిని దర్శించగలను అని ప్రశ్నించాడు సూర్యుణ్ణి. అప్పుడు ఆదిత్యుడు, బ్రాహ్మణుడా, ఆ బాధ నీకు ఎందుకు? నీవు అంగడి వీధిలో ఉండు. నా అనుగ్రహం వలన ఆమె నిన్ను చూసి పిలుస్తుంది అని చెప్పి అదృశ్యమైనాడు దినకరుడు. బ్రాహ్మణుడు సూర్యుని మాటలు తలుచుకొనుచు అంగడి వీధిలో నిలబడి పుణ్యశ్రీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు ఆదివారము. సోమిదేవమ్మ వ్రతము చేస్తూ వ్రతనియమం ప్రకారము 12 మంది బ్రాహ్మణులకు వాయనములను ఇవ్వబోయింది. లెక్కకు ఒక బ్రాహ్మణుడు తగ్గాడు. అప్పుడు ఆమె అంగడి వీధికి వచ్చింది. అక్కడ సోమయాజిని చూసినది. తన ఇంటికి రమ్మని సోమయాజిని పిలుచుకొని వెళ్ళినది. మిగిలిన 11 మందితో కలిపి భోజనమునకు కూర్చోపెట్టింది. పంచభక్ష పరమాన్నములను, రకరకముల శాకములను, అనేక రకముల పచ్చళ్లను వంచినది. ఔపాసనము పట్టు సమయమున సోమయాజి తనకు ఒక ఆదివారపు నోము ఫలమును దయచేయమని వినయంగా ప్రార్థించాడు ఆమెను. అతని మాటలు విన్న సోమిదేవమ్మ,
ఇదేమి వింత? ఎవరైనా ధనధాన్యములను ఇవ్వమంటే ఇవ్వగలరు కానీ ప్రతిఫలమును ఇవ్వగలరా అని అన్నది. అప్పుడు అతడు తాను అధికమైన రోగబాధ వలన పీడింపబడుతున్నానని, అందువలన ఆదివారపు ఫలమిమ్మని ప్రార్థించాడు. సోమిదేవమ్మకు నచ్చజెప్పి బ్రాహ్మణునకు ఆదివారపు ఫలమిమ్మని ప్రార్థించాడు. అదే సమయంలో సూర్యభగవానుడు ప్రత్యక్షమైనాడు. సోమిదేవమ్మకు నచ్చజెప్పి బ్రాహ్మణునకు ఆదివారపు నొమ్ము ఫలమును దారపోయించాడు. వెంటనే సోమయాజి శరీరంలోని రోగము మాయమైపోయింది. అతని శరీరము దివ్యమైన కాంతితో ప్రకాశించింది. అది చూచి అందరూ ఆశ్చర్యపడ్డారు. 12 మంది బ్రాహ్మణులు వ్రతమును పూర్తి చేయించారు. సంతృప్తిగా భోజనము చేసి ఆ తరువాత వ్రత విధానమును తెలియజేయమని సోమిదేవమ్మను ప్రార్థించాడు సోమయాజి. ప్రారంభ దశలో మాఘమాసపు ఆదివారం నాడు తలంటు స్నానము చేసి ఒక మండపమును ఏర్పాటు చేసుకొని 12 పంచవన్నెల పద్మాలను వేసి కార్యసిద్ధి గణపతిని పూజించాలి. సూర్యభగవానుని 12 పద్మములు యుందించి పట్టు పీతాంబరములను సూర్యునికు అర్పించాలి. ఆవు పాలతో చేసిన పొంగలిని స్వామికి అర్పించాలి. తరువాత రాగిపల్లెంలో 133 నేతి బూరెలు, వస్త్రములు, వాయనములుంచి దక్షిణ తాంబూలములతో 12 మంది బ్రాహ్మణులకు ఆ వాయనములను ఇయ్యవలెనని, వృద్ధ స్త్రీలు ఈ విధంగా నోమును 18 మాసములు, మిగిలిన స్త్రీలు 36 మాసములు చేయవలెనని, ప్రతి ఆదివారం నాడు స్త్రీలు అన్నము ముట్టకుండా సూర్యభగవానునకు అర్పించవలెనని ఆమె తెలియజేసింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ పుణ్యశ్రీకి నమస్కరించి వేగముగా ఇంటికి తిరిగి వచ్చి తన కుమార్తెకు ఆ వ్రత విషయమును వివరించాడు. ఆమె చేత చేయించాడు. దానితో ఆమెకు ఆ రోగము తగ్గిపోయినది. మునిపటి సౌందర్యము కూడా వచ్చినది. ఈ విధంగా ఈ వ్రతముకు ఉద్యాపనము 3 సంవత్సరములైన పిదప మాఘమాసంలోని ఆదివారం నాడు బ్రాహ్మణులను పూజించి భోజనము పెట్టి రాగిపల్లెంలో 133 బూరెలను ఉంచి వస్త్రంతో సహా దక్షిణ తాంబూలాలను ఇవ్వాలి. శాస్త్రమునందు చెప్పబడిన నియమములను పాటించడం ప్రధాన కర్తవ్యమని, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే, పూర్వము చేసిన పాపములే వ్యాధుల రూపంలో బాధిస్తున్నాయని గ్రహించి నియమములను మనచే పాటింపజేయడమే ఈ నోములోని ఆంతర్యం. సూర్యభగవానుడు కాలస్వరూపుడు. ఆయన ఎర్రని రంగులో ఉంటారు. సప్త ఛందస్సులు రథరూపం ధరిస్తే ఆ చందోరథముపై నిత్యము గగన మార్గంలో సంచరిస్తున్న మహనీయుడు భాస్కరుడు. ఆ రథాన్ని నడిపే గుర్రాలు ఆకుపచ్చని రంగులో ఉంటాయట. సృష్టినంతా కలయతిరిగే ఆయన రథానికి ఒకే ఒక చక్రం ఉంటుంది. ఆ చక్రమే కాలాన్ని కొలిచే సంవత్సరము. ఇందులోనే 12 మాసములు 4 మాసముల చొప్పున 3 నాబులుగా ఏర్పడి 6 ఋతువులతో సహా కూడి ఉంటాయి. దీన్నే కాలచక్రమని కూడా అంటారు. కాబట్టి ఈ పోషకుడైన సూర్యభగవానుడు 12 మాసములలో 12 పేర్లతో ఆరాధించబడతాడు. వారే దాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ, అంశ, భగ, వివస్వాన్, పూష, సవిత, త్వష్ట, విష్ణువు. ఆదిత్యాన మహం విష్ణు. ఇటువంటి ఆదిత్యులలో నేను విష్ణువును అని భగవద్గీతలో భగవానుడు చెబుతారు. ఆ విధంగా స్వయంగా విష్ణువే ఆదిత్యుడయ్యారు. విష్ణువు పోషకుడు. ఆ పోషణా బాధ్యతల్ని నిజానికి నిర్వర్తిస్తున్నవాడు సూర్యభగవానుడు. అందుకే సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడని కీర్తిస్తూ ఉంటాము. ఈ 12 ఆదిత్యుల స్వరూపంలో సూర్యభగవానుడు 12 నెలల్లోనూ పరివారజనులతో కూడి తన రథం మీద లోకమంతా సంచరిస్తూ ఉంటారు. రాజుగారు బయటికి వెళ్ళినా, యుద్ధానికి వెళ్ళినా, కర్తవ్య పాలనకు వెళ్ళినా వెనకాల పరివారం లేకుండా వెళ్ళరు కదా, అలాగన్నమాట. సూర్యుని వెనకాల ఉండే ఈ పరివారం ప్రతీ నెలా మారుతూ ఉంటుంది. మహాభాగవతం 12వ స్కందం చివరిలో మనకి ఈ 12 ఆదిత్యుల వర్ణన ఉంటుంది. దీని ప్రకారమే ఆదిత్యుని వెంట 6 పరిజనులు ఉంటారు. వారిలో ఒక అప్సరస, ఒక రాక్షసుడు, ఒక నాగప్రముఖుడు, ఒక యక్షుడు, ఒక మహర్షి, ఒక గంధర్వుడు ఉంటారు. ఉదాహరణకి సూర్యుడు దాత అనే స్వరూపంలో ఉండే చైత్రమాసంలో కృతస్థలి అనే అప్సరస, హేతి అనే రాక్షసుడు, వాసుకి అనే నాగప్రముఖుడు, రథకృత్తు అనే యక్షుడు, పులస్యుడు అనే ఋషి, తుంబురుడు అనే గంధర్వుడు ఆయన వెంట సూర్యరథంలో పరివార జనులుగా ఉంటారు. అలాగే వైశాఖ మాసంలో సూర్యుడు అర్యముడుగా ప్రభవిస్తే ఆయన వెంట పుంజికస్థలి అనే అప్సరస,
పులుహుడు అనే రాక్షసుడు, ఓజస్సు అనే నాగము, ప్రహేతి అనే యక్షుడు, నారదుడు అనే ఋషి, కంజనీరుడు అనే గంధర్వుడు పరివారజనులుగా ఆయన వెంట కర్తవ్య నిర్వహణకై సూర్యరథంలో వెంట కదులుతారు. అదేవిధంగా మిగిలిన 10 మంది ఆదిత్యులు కూడా ఆయా మాసాలలో వేరువేరు పరివారజనులతో కలిసి ఉంటారన్నమాట. ఈ 12 ఆదిత్యులు కూడా విష్ణువు యొక్క సూర్యరూప విభూతులే. పరివారజనులుగా సూర్యుని వెంబడించే వారిలో ఋషులు వేదత్రయాన్ని చదువుతుంటారు, గంధర్వులు గానాన్ని చేస్తుంటారు, అప్సరసలు నాట్యం చేస్తుంటారు, నాగులు సూర్యరథాన్ని చుట్టుముట్టి ఉంటారు, యక్షులు రథయోజన చేస్తారు, రాక్షసులు రథాన్ని వెనుక వైపు నుండి తోస్తుంటారు. వాలిక్యులనే పేరు గల బ్రహ్మర్షులు 60,000 మంది రథం ముందు సూర్యభగవానునికి అభిముఖులై నిలబడి త్రయీమూర్తిని ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఇలా తన తేజస్సుకు ధీటైన వైభవంతో చైతన్యంతో ముందుకు కదులుతూ జగతిని ప్రకాశింపచేస్తుంటారు సూర్యభగవానుడు. అనంతకోటి కాంతులతో ప్రకాశమవుతున్నప్పటికీ సూర్యుని ప్రధానమైన ఈ 7 కాంతులకు పేర్లున్నాయి. సుషుష్మ, సురాధన, ఉదన్వసు, విశ్వకర్మ, ఉదావసు, విశ్వవ్యవచ, హరికేశ అనేవి ఆ పేర్లు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే స్వయం ప్రకాశుడైన సూర్యభగవానుడు తన యొక్క ఒక్కొక్క కిరణంతో ఒక్కొక్క గ్రహాన్ని ఆవిర్భవింపచేసి ప్రకాశించేటట్లు చేస్తున్నాడు. ఇటువంటి వర్ణముల కిరణములను ఉపయోగించి వైద్యం చేయడం చాలా విశిష్టమైన విధానం. ఈ విధానంలో ఎన్నో తీవ్రమైన మొండి వ్యాధులకు కూడా పరిష్కారం దొరుకుతూ ఉండడం విశేషం. ఈ విషయం మన పెద్దలకు ఋషులకు ముందుగానే తెలుసు అనిపిస్తుంది. అందుకు నిదర్శనంగా ఈ రోజుకి మనం పాటిస్తున్న సంప్రదాయాలు నిలుస్తున్నాయి. ఉదాహరణకి మన పూర్వజులు సూర్యునికి అర్ఘ్యం ఇచ్చే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. అలా నీటిని అర్ఘ్యంగా సూర్యునికి సమర్పించేటప్పుడు ఆ నీటి మీద ప్రతిఫలించిన సూర్యకిరణాలు పరావర్తనం చెంది మన శరీరంపై ప్రసరించడం వల్ల మన శరీరంలోని రోగకరములైన క్రిములన్నీ నశిస్తాయి. అంతేకాకుండా మన శరీర శక్తి సంపన్నమవుతుంది. ఇది స్థూలంగా సూర్యభగవానుని జన్మ వృత్తాంతం. రోజు ఈ సూర్యదేవుని ఆరాధనని వీలైతే అరుణ పారాయణం లేదా ఆదిత్య హృదయం పారాయణం చేసి సూర్య నమస్కారాలు చేస్తే ఖచ్చితంగా ఆరోగ్యం సిద్ధిస్తుంది. ప్రత్యేకించి సూర్యుడు నమస్కార ప్రియుడు కనుక ఆ విధంగా చేసి సూర్యదేవుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. సర్వేజన సుఖినో భవంతు.